Hey. Hey, man. Why don't you send me your resume? This is my card. Thanks, but no thanks. I don't want to be a mushroom in your company. What do you mean? You corporates keep your employees in the dark, feed them shit and watch them grow. What? Hey, cool, man. Anyways, we had a nice chat on the flight. Nice to see you. Thanks for the company. Ma'am, do you need some help? I can help you. Yeah, please. Yeah. Mama's gone to get the bag. What do you want? You like to have a chocolate? Thank you. Oh, that was nothing. హలో ఇలా రండి. ఏమీ లేవు సార్, లోన్ ఏమీ లేవు సార్, విండోస్ విస్టా సార్, ఒరిజినల్ సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ తీసుకొచ్చే మోహన్ చూడు, అండర్వేర్ సర్దేసుకో. దేవుడా మజాక ఏంటి దొంగ సిటీయా సార్ అది ఇది రేపు రిలీజ్ కాబోయే పిక్చర్. వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి What's spoiling this? CD piracy. Shit. Why can't people enjoy the movies in the theaters as it meant to be? Okay, Yeah. వెళ్ళొచ్చు. Okay. Thank you. Next. ఏంటి దేవా అంతా ఓకే కదా? లోన మండిపోతుందనా, సేడు మంచి ఇరుక్కున్నాడు తెలుసు కదా. ప్రొడ్యూసర్ రుద్ర తాండవం ఆడేస్తున్నాడు. మిగతా అన్ని తీసుకొచ్చా, సీడీ ఒక్కటి మట్టుగా లోన వదిలేసొచ్చా. సరే పోనీ ఎక్కువ. Come on, let me help you. Come on, come on, come on, Naughty. See the moon? Did you see the stars? Okay, say bye to chocolate, uncle. కమలేష్ జీ, మనోడు దొరికిపోయాడు. దాస్ సీడీ బయటకు వచ్చేసింది. అన్న కట్టవుతుంటే ఏటా తొందర పగిలిపోతాయి. దిగరా. డాన్స్ తప్పకూడదురా, స్ట్రాంగ్ గా ఉండాలా. దేవా అతనా ఏంటి ఎల్రానా? డాన్స్ అదిరింది గురు. వెలుగురు ఏంటి దేవా రాత్రి 2 గంటలకి అబ్బరు కొడుతున్నారు? అన్న పిక్చర్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. ఇదిగో ఇదిగో ఇది గనక చూశారనుకో మన ప్రాణాలు తీసేస్తారు. లోల్ పెట్టు. వచ్చేసింది వచ్చేసింది వెరీ గుడ్ అన్న. వాసనాలు వేసి ఇచ్చేస్తానా? హలో కమలేష్ జీ, సీడీలు వేస్తున్నారు. పాలు పళ్ళు మీకు సమర్పించుకుంటున్నాను, మాకు మంచి మంచి సినిమాలు ఇప్పించండి దేవుళ్ళారా. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఇంత ఇదిగా పూజ చేసి ఉన్నాడు రా. మాస్టర్ డివిడేవరా ఇంకా పూజ అవ్వలేదు, అప్పుడే ప్రసాదం అంటావేంటి? ముందు చెవులెట్టుకో. ప్రసాదం అడిగాను. మా దొంగ సీడీలు స్టేట్ అంతా జోరుగా అమ్ముడు పోవాలి. హ్యాంగ్ అయింది. లేక పోయింది. దీపావళికి వచ్చిన సినిమా పెట్టుకుంటే ఇలాగే అవుతాయి. క్యాష్ మెమరీ. డిస్ట్రిబ్యూటర్లు ఒకే హోటల్ ఉన్నారని దాసు ఫోన్ చేయండి అయ్యా. హలో, నేను కాకినాడ కనకారావు మాట్లాడుతున్నానా? నాకు సీడీ ఇచ్చేది ఎప్పుడు, నేను కాపీలు వేసేది ఎప్పుడు? మొదటి కాపీ నాకే బారా. నీ కథలో ఇచ్చేదే లేదు. పోయినసారి ఇలాగే తొందర పెట్టి తీసుకుపోయావు. వెళ్లే దారిలోనే పక్కాగా ప్లాన్ చేసి కాపీలు వేసేసి నాకంటే ముందు అన్ని ఏరియాలకు అమ్మేశావు కదా. ఇవాళ అంతమందికి అట్ ఏ టైం రిలీజ్. దేవా పోలీస్ పోలీస్ ఎస్కేప్ అయిపోండి. పోలీసులు ఎట్రా? పోలీసులు వచ్చేసారా? మనశ్శాంతిగా ఒక సినిమా రిలీజ్ చేయనివ్వరు కదా. రమేష్ నువ్వు చెక్కి. షట్టర్ ఓపెన్ చేయండి. సార్
సార్ అందరూ పారిపోయారు సార్. మిస్టర్ సార్. ముత్యాలరావు అన్నిటినీ సీజ్ చేయండి. ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. మీ వండ కేసు ఒప్పుకోమను లేదా నిన్నోనయ్యా. హలో చెప్పండి. ఏంటంట దేవా ఎవరైనా కేసు ఒప్పుకోవడానికి చూడమంటున్నాడు ఇన్స్పెక్టర్. శ్రీను సలీము బ్యాంకాక్ వెళ్లారు. రమేష్ మీద ఇంతకు ముందు 2 కేసులున్నాయి. ఈ గిరిగాడేమో పారిపోయాడు. అడ్డం వేయడానికి ఒక్కడు కూడా దొరకటం లేదు. తొక్కల వాటర్ దీనిపై ఉండదానే సార్ వద్దు. సార్ వద్దు. ఒక్క సార్ నేను దాసానికి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులోనే పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే దాని దొంగ సైడ్ చేస్తారా? నేను చెప్తానుగా వచ్చారు. ఎంక్వైరీ చేయాలా వద్దా? మా బాధ మీకు అర్థం కాదు సార్. రాత్రి బవళ్ళు గాడిదల్లా పనిచేస్తున్నాం. 1, 2 ఎన్ని కొత్త సినిమాలు పట్టుకున్నాం? రోజు పేపర్లో చూస్తున్నాం సార్. కానీ మా బాధ కోసం తనులు తిన్నాడు ఏడవనా? 2-3 సార్లు కొట్టుకాడికి పని కోసం వచ్చాడు. నేను లేదన్నాను. ఈ పరిస్థితిలో వచ్చి మన కోసం దెబ్బలు తింటున్నాడు. మా తలరాతలు ఎప్పుడు మారుతాయో. ఈ లోకంలో ఒక్కడు కూడా నిజాయితీగా లేడు. స్టేషన్ దగ్గర ఉన్న థియేటర్ లో క్యాబిన్ లో పెట్టి షూట్ చేస్తున్నారు సార్. సార్ ఈ నీ పేరేంట్రా? చిట్టిబాబు. దాసు లోనికి వచ్చి దీనికి నీకు ఏ సంబంధం లేదని రాసిచ్చి వెళ్ళు. నేను చూసుకుంటా. వస్తాను. హలో ఇలా చూడు. 2 నెలల్లో బయటికి తీసుకొచ్చేస్తాను. లోన్ ఉన్నందుకు డబ్బులు ఇస్తాను. నా కొట్లోనే పని చేసుకుంది కానీ అంటారా? అంతే కదా. థ్యాంక్స్. ఇంకా వచ్చాడు. ఇదిగో తీసుకో. మాస్ కాపీ ఇచ్చి పంపాను. నీకోసం చాలా రిస్క్ తీసుకున్నాను. తర్వాత ఆ మలేషియా సింగపూర్ ట్రిప్ చెప్పాను కదా, ఫ్రీ ట్రిప్. అలాగే కానిద్దాం సార్ ఇవి మొత్తం 21 సీడీలు. లోన్ పెట్టి సీలేసి 21, 22 సార్. నువ్వేంటి లెక్క చెప్తున్నావు? ఇందులో నీకు వాటా ఉందా? నిన్ను లోన్ వేసేమంటావా? నువ్వు ఊరుకోరా. నువ్వు అడిగిన స్టేట్మెంట్ సంతకం పెట్టి. సీడీ సేటు గొడవకు చేరిందంట. రండి. అరే దా నమస్తే సేటు. ఆవో ఆవో. అతను ఎవరు? మన వేలు కొడుకు. నీతోనే పని చేస్తున్నాడా? ఎంఎస్సీ పూర్తి కాబోతోంది. ఈ లైన్కి రావద్దురా అంటే వింటలేదు. బోలో దాస్. నేమి చంజీ, నేను నీ దగ్గరే ఈ వ్యాపారం నేర్చుకున్నాను. నువ్వు నీకు తోచినట్టు చేసుకుంటున్నావు, నేను నాకు తోచినట్టు చేసుకుంటున్నాను. మ్యాటర్ క్యా హై? మమ్మల్ని పోలీసులకు పట్టించి సీడీ కొట్టేసి అన్నులకి అమ్మేశాడు. సాలా నువ్వు ఎవర్రా? పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఎందుకు? ఏ గలత్ హై. ఒక్కరినొకరు మోసం చేసుకుంటే ఈ బిజినెస్ చెయ్యలేం. రాజారావు, ఎంత నష్టం వచ్చింది దాస్? డబ్బు గురించి నాకేం బాధ లేదు. నేను అందుకు రాలేదు. మనందరం ఒకే లైన్లో ఉన్నవాళ్ళం. నన్ను పట్టించి వ్యాపారం చేయాల్సినంత కడుపు మంట ఇతనికి ఎందుకంట? మా పితాజీ మార్కెట్ నెంబర్ 1 గా ఉండేవారు. ఆయన్ని నొక్కేసి నువ్వు పైకి రాలా? ఏయ్, నన్ను నొక్కేసా పైకొచ్చాడు. తెలివితేటలు ఉన్నాయి. కత్తి లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు, నంబర్ 1 అయ్యాడు. వదిలేసేటు, మన పద్ధతులు అతనికేం తెలుస్తాయి. వస్తా. कैसे हो दास? నమస్తే బాబీజీ, బాగున్నారా? थोड़ा प्रसाद तो ले लो. ప్రసాదమా? బాబు నువ్వు తీసుకో. తీసుకో, రారా. వెళ్ళొస్తామమ్మా. ఠీక్. వస్తాను సేటు. రాజారావు, అయ్యా. వీడికి రాజస్థాన్ కి టికెట్ బుక్ చేయి. చదువు బిజినెస్ రెండూ అవ్వలేదు. తోళ్లు తాబేళ్లు స్మగ్లింగ్ అంటూ నన్ను అడగకుండా చేశాడు. వీడిని బయటికి తేవడానికి 25 లక్షలు అయ్యింది. మకరానా వెళ్లి మార్బుల్ వ్యాపారం చేసుకోమను. రిటైర్ అయ్యావు కదా, నోరు మూసుకొని ఇంట్లో పడుంటూ. కాళ్ళు చప్తే దండం పెట్టి పని చూసుకుంటా. ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎలా నెంబర్ 1 అవ్వాలో నాకు తెలుసు. నీకు నచ్చలేదంటే రాజస్థాన్ కి టికెట్ నువ్వు తీసుకో. कमलेश, ऐसी बातें नहीं करेगा. అవును నిజమేరా. ఏంట్రా సింగిల్ టప్పకే కలుస్తున్నావు? మా కొట్లోంచి 1000 వాళ్ళ తీసుకుంటా. యమచిన బెల్లం కూడా ఉరికేవదు. ఇరుక్కున్నాడు. వచ్చాడమ్మా దీపావళి రోజున అది 12ంటికి. సరే 3 రోజులుగా ఈ ఊళ్ళో వచ్చాడు ఈ పొరగాడు. వాళ్ళ అంటించుకుంటానే పేలుతోంది. ఒళ్ళు పెట్ట. ఓకే, కూల్ ఏయ్, డౌన్. తీరా చెయ్యి. చీపకట్ట తిరగేస్తాను. కూలి చేసుకునే వాళ్ళు కూడా పండగ పూట తలంటుకోకుండా ఉండరు. ఇదిగో మా దీపావళి బోనస్. పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు, బోనస్ తెచ్చాడు. ఎవరు ఆ దాస్తానిగా ఆకలిగా ఉందమ్మా. స్నానం చేయకుండా నాకు ఆకలేస్తుంది. ఏంటి? నువ్వు ఇంతవరకు తినలేదా? త్వరగా వస్తారని ఎదురు చూస్తా కూర్చున్నా. ఏంటమ్మా నువ్వు? ఇదిగో కంచం పెడతా, కూర్చో. ఏయ్, ఇద్దరం కలిసి తిందాం. ఏంట్రా ఈ వాళ్ళకో? ముందు తలంటుకోవాలి. లే 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 లే.
అదర గొట్టు 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 బెదర్ర కొట్టు బిడియాన్ని అమ్మా హై గుడ్ల గోబా నీ కళ్ళలో కారం కొట్ట కొంచెం కడ్డలు తిరుగుంటే చాలు ఎగబడి చూస్తారు పోవే అవతలకి పోవే పోవే వారానికి ఒక్కసారైనా తలంటుకుని ఏడుస్తేనా ముళ్ళ కంపలా ఉంది ఆయన గారిలాగే 2 సుళ్ళు నాన్న గురించి మాట్లాడుతున్నావా మీది లవ్ మ్యారేజ్ కదా అవును పీయూసీ చదువుకునేటప్పుడు నువ్వు ఆయన లేపుకెళ్ళావా ఆయన నేను లేపుకొచ్చాడా వచ్చే వారం పరీక్షల్లో ఇదేరా అడగబోతున్నారు ఊళ్ళమ్మట బలాదూరు తిరుగుతూ కబుర్లు చూడు ఫ్లైట్ కూడా చదువుకున్నానమ్మా చించావులే పుస్తకాన్ని మా చొక్కా రంగు అదిరిపోతుంది బయటికి వెళ్తే అందరూ దిష్టి పెడతారేమో ఎప్పుడు ఎలిసిపోయిన రంగులో వేసుకుంటావా నిజంగానే బాగుందమ్మా సూపర్ కలరు ఇలాంటి బొయ్యకల్ స్పెషలా ఏడకొచ్చుంటే వేడివేడిగా తినుండేవాడు కదా అయ్యో చాలమ్మా బలాదూరు తిరగడానికి బలం కావద్దు చూడు అప్లికేషన్ కూడా ఫిలప్ చేసి పెట్టాను గవర్నమెంట్ ఉద్యోగం తిన్నాక ఇందులో సంతకం పెట్టు అది కూడా నువ్వే పెట్టచ్చు కదా బాబుద్దులు ఎక్కడికి పోతాయి ఏంటో అది ఒక్కని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినా దాని కుర్చీ పోనిచ్చుకోతంటారు నువ్వు అట్లాగే చేస్తారో సచ్చినోళ్ళ కాళ్ళు లేకపోతే ఏమనుకున్నావు ఆగు ఇదంతా మీ వల్ల ఎక్కడ వచ్చిన వాళ్ళ